వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుడి సమయంలో మనను దర్శించి నడిపించినట్లుగా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసేటువంటి శ్రేష్టమైన మాటలను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు, శాంతబాబు పాస్టర్ గారు వచ్చి మనకు ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవానికి వందనాలు. ఈ రెండవ రాత్రి ఇంతవరకు పాటలతో మిమ్మల్ని మహింపరచడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలయ. నిశ్చయముగా దేవ మీద ఆస్తులు మీ పక్షంగా నిలబడుతున్నప్పుడు దేవా మీ ఆత్మ నడిపింపును దయచేయండి. సంఘానికి అలాగే చేరువచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే దేవా పరివర్తన చెందుతాం. మీరు మాట్లాడితే సరిచేయబడతాం. మీరు మాట్లాడి అభివృద్ధి చేయండి. సంఘ క్షేమము కొరకై ఏర్పాటు చేయబడిన ఈ కూడికలు ఒక్కొక్క కుటుంబానికి దీవెనకరంగా మీరు మలచండి. మీ వాక్కును వెల్లడి చేసి మీరే తృప్తిపరిచి బలపరచమని, నిశ్చయముగా ఏ ఉద్దేశముతో ఈ కూడికలు ఏర్పాటు చేసుకున్నారో ఆ ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి బైబిల్ ఫెయిత్ లూథరన్ చర్చ్ మరి కౌన్సిల్ చైర్మన్ గారు అయినటువంటి రెవరెండ్ డిపి రాజయ్య గారి యొక్క కుమారుడు పాస్టర్ క్రీస్తురాజు సమయంలో మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా జాగ్రత్తగా వినాల్సిందిగా మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దేవాది దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా తోటి సేవకులకి, అలాగే మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారు ఎజ్రా గారికి, నా ప్రత్యేకమైన వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోయే ముందుగా కొద్దిగా వివరణ చెబుతాను, మనందరం జాగ్రత్తగా విందాం. యేసు ప్రభు వారు తను మరణించి తను పునరుద్ధానుడై తర్వాత తన శిష్యులలో యోహాను అనే శిష్యుడు దర్శన గ్రంథాన్ని రాశాడు. అయితే ఆ దర్శన గ్రంథంలో యేసు ప్రభువారు 7 సంఘాలకు ఉత్తరాలను రాయించాడు. అయితే ఈ 7 సంఘాలకి ఏమని రాయించాయంటే, కొన్ని సంఘాలను దేవుడు పొగిడాడు, కొన్ని విషయాల్లో చాలా మెచ్చుకున్నాడు. కొన్ని విషయాల్లో నువ్వు ఇలాంటి విషయాలు నువ్వు మార్చుకోవాలి, ఈ విషయాలు ఇలాంటి సంగతులు నీలో కనబడకూడదు, ఈ చెడ్డదైన వేరు నీలో పారకూడదు అని దేవుడు హెచ్చరించాడు. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం 7 సంఘాల్లో ఒక సంఘం గురించి మాట్లాడుకుందాం. అయితే నేను ఈరోజు 7వ సంఘం గురించి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అందరూ మీ బైబిల్ గ్రంథాన్ని తీసి కొద్దిగా వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. లవదోకియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. అయితే ఈ లవదోకియా అనే సంఘం గురించి ఆ సంఘపు దూతకు, అంటే అక్కడ ఉన్న పాస్టర్ గారికి రాయిస్తూ ఉన్నాడు. దేవుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ సంఘంతో.
అయితే ఈ సంఘం యొక్క లక్షణాలను మనం చూద్దాం. ఏంటంటే ఈ 7 సంఘాలలో అతి ధనికమైన సంఘం ఏదైనా ఉందంటే ఇది లవదోకి అనే సంఘమే. అయితే ఈ సంఘం చాలా, దీన్ని ఎవరు కట్టారంటే దీన్ని ఎపఫ్రా అనే వ్యక్తి ఈ సంఘాన్ని కట్టాడు. కట్టిన తర్వాత పౌలు గారు కూడా తన 3వ ప్రయాణంలో ఈ లవదోకియా అనే సంఘాన్ని దర్శించాడు. ఇది కట్టబడిన 35 సంవత్సరాల్లోనే ఈ సంఘం ఏమైపోయిందంటే మరలా కూలిపోయింది. అయితే దేవుడు ఈ సంఘంలో అతి ధనవంతులు ఉన్నారు. ఇక్కడ ఈ సంఘం ప్రస్తుతానికి డెనిజిలి అనే ప్రాంతంగా పిలువబడుతూ ఉంది. నేటికి ఆ ప్రాంతం ఉంది. అయితే ఆ ప్రాంతం చాలా, ఆ రోజుల్లోనే చాలా ధనికమైన సంఘం. ఇంకా ఆ సంఘంలో అక్కడ ప్రత్యేకమైన గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలు నల్లటి గొర్రెలు ఉంటాయి. దాని ఉన్ని ప్రపంచంలో ఎక్కడా దొరకదు. అలాంటి ఉన్ని కలిగిన గొర్రెలు ఆ ప్రాంతంలోనే ఉంటాయి. ఇంకా మనం ఆ ప్రాంతం గురించి ఆలోచన చేస్తే అక్కడ ప్రత్యేకమైన వైద్యం కూడా జరుగుతుంది. కంటికి, చెవుకి 2000 సంవత్సరాల క్రితం ఆ వైద్యాన్ని అక్కడ చేసేవాళ్ళు ఆ ప్రజలు. అయితే ఇంత ధనికమైన సంఘం. అయితే ఈ సంఘానికి దేవుడు ఏమని చెబుతూ ఉన్నాడంటే ఒకసారి మనం చూద్దాం. 15వ వచనంలో మనం చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు చల్లగానైనను ఉండక నునివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. అయితే ఈ సంఘం ఒక చరిత్రక నేపథ్యాన్ని చెబుతాను. ఏంటంటే ఈ సంఘము ఒక పక్క కొలసి అనే ప్రాంతం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక పక్క హిరాబోలి అనే ప్రాంతం ఇంకొక పక్క ఉంటుంది. అయితే కొలసి అనే ప్రాంతంలో కొండలు, లోయలు ఉంటాయి. అక్కడ నుంచి చల్లటి జలపాతాలు ఉన్నాయి. ఇటు హేరాబోలి అనే ప్రాంతంలో చూస్తే అక్కడ అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో నీళ్లు ఎలాగుంటాయి అంటే భూగర్భ జలాలైనా సరే, అక్కడ ఉన్న చెరువుల్లో నీళ్ళైనా సరే వేడిగా ఉంటాయి, మసిలిపోతూ ఉంటాయి. అయితే వీళ్ళు చాలా ధనవంతులు, వ్యాపారాలు చేస్తారు. వీళ్ళకి వ్యాపారాలు చేసి ఇంటికి వచ్చి పనులు చేసుకుంటాం తీరక వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పని వాళ్ళని పెట్టుకునే వాళ్ళు. ఇలాంటి ధనికమైన సంఘం ఏం చేసిందంటే అక్కడి నుంచి కొలసి ప్రాంతం నుంచి చల్లని నీరుకి ఒక ట్యాప్ లైన్ వేసింది. ఇటు హేరాబోలి ప్రాంతం నుంచి ట్యాప్ లైన్ వేసింది. వేసిన తర్వాత ఆ కొలసి ప్రాంతం నుండి వచ్చే నీళ్లు, చల్లటి నీళ్లు ఆ పైప్ లైన్లో నుండి ఆ ప్రాంతానికి వచ్చేసరికి, లవదోకి అనే ప్రాంతానికి వచ్చేసరికి ఆ చల్లటి నీళ్ళు ఏమైపోతున్నాయి అంటే నునివెచ్చని స్థితికి వచ్చేస్తున్నాయి, వేడిగా మారిపోతున్నాయి. ఈ వేడి నీళ్ళు హీరాబోలి నుండి వచ్చే వేడి నీళ్ళు ఏమవుతున్నాయి అంటే అక్కడ వేడిగానే ఉంటున్నాయి. ఈ పైప్ లైన్లో నుండి వచ్చేసరికి అవి బాగా వేడిగా ఉండే నీళ్లు కొద్దిగా వేడి తగ్గి అవి కూడా నునివెచ్చని స్థితికి వచ్చేస్తున్నాయి. వీళ్ళు ఆ పనులు, వ్యాపారాలు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఆ నీళ్ళన్నీ చూస్తే ఎలా ఉన్నాయంటే ఆ చల్లగా ఉంటలా, తాగటానికి పని చేయట్లా. అటు స్నానాలు చేద్దామంటే అటు వేడిగాను ఉండట్లా. ఎలాగొచ్చేసింది అంటే నునివెచ్చని స్థితికి వచ్చేసింది. అది ఏ మాత్రం వాళ్ళకి ఉపయోగపడని ఆ స్థితికి వచ్చేసేసరికి వాళ్ళు ఆ నేపథ్యాన్ని, దాన్ని, ఆ నునివెచ్చని స్థితిని వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే దేవుడు కూడా ఆ నేపథ్యాన్ని గుర్తు చేస్తే ఏమంటున్నాడంటే నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు అని, నువ్వు నునివెచ్చని స్థితిలో ఉన్నావని దేవుడు ఆ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరం ఆ ఆదాము, ఏదేను తోటలో ఆదాము ఏం చేశాడంటే మహోన్నతుని చాటున ఉండవలసిన వాడు ఏమైపోయాడంటే ఆ అంజూరపు చెట్టు చాటుకు వచ్చేసాడు. మహోన్నతుని చాటున నివసించలేకపోయాడు. ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సంఘంలాగానే అన్ని సంఘాలు ఉంటున్నాయి. ఎలాగంటే నువ్వు వెచ్చగానైనను ఉండక, చల్లగానైనను ఉండక ఎలాగొచ్చేస్తున్నారు నునివెచ్చని స్థితి. దేవుణ్ణి తెలిసిన వారుగా ఉంటున్నారు, కానీ అదే విధంగా తెలియని వారుగా కూడా ఉంటున్నారు. దేవునికి ఎలాంటి ఉపయోగం లేని వారుగా ఉంటున్నారు. చాలామంది
చర్చిలోకి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ అన్ని ఆచారాలను వదిలిపెట్టట్లా. అన్ని ఆచారాలను దేవాలయంలోనికి కూడా తీసుకొచ్చేస్తున్నారు. చాలామంది మనం చెప్పుకోవాలంటే బయటకు వెళ్తారు, ఆ బయట ఉన్న మతస్థులతో ఏం చేస్తారంటే ఆ సమయాన్ని, ఆ గృహప్రవేశం యొక్క టయాన్ని నియమిస్తారు, మంచి రోజులు చూస్తారు, దిష్టి తగలకుండా తాళ్ళు కట్టుకుంటారు, ఇవన్నీ సంఘంలోనికి తీసుకొచ్చేస్తున్నారు. అలాగే అదే టయానికి పాస్టర్ గారి చేత కూడా అదే టయానికి రిబ్బన్ కట్ చేయించే ఇలాంటి అన్ని ఆచారాలను సంఘంలోనికి తీసుకొచ్చేసి మహోన్నతుని చాటున నివసించలేని వారిగా ప్రతి ఒక్కరూ అలాగే ఆ నునివెచ్చని స్థితిలో జీవించే విధంగా ఈ సంఘం ఎలాగైతే ఉందో అలాగే. అయితే ఈ సంఘం 35 సంవత్సరాలకి ఏమైపోయిందంటే పాడైపోయింది. అయితే దేవుడు ఈ సంఘానికి హెచ్చరిస్తూ ఇంకేమంటున్నాడంటే 17వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతానమ్మా. నునివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, గుడ్డివాడువు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. అయితే దేవుడు స్వయంగా ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నా ముఖం నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవుడు సిలువ వేయబడేటప్పుడు ఆయన ఆ రోమా సైనికులు ఇంచుమించు 180 మంది సైనికులు ఆయన వెనకాల వస్తూ హేళన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు. ఎంతమంది అంటే 2-3 కాదు, అక్కడ ఉన్న సైనికులు ఇంచుమించు సైనికులందరూ ఉమ్మి వేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే అంతమంది ఉమ్మి వేస్తే ముఖం ఇలా తడిసిపోద్ది. అయినా కూడా దేవుడు ఏమన్నాడంటే తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అన్న దేవుడు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నా అంటే సంఘం దగ్గరకు వచ్చేసరికి నీవు వెచ్చగానైనను లేదా చల్లగానైనను ఉండకపోయిన ఎడల, నీవు నునివెచ్చని స్థితిలో ఎవరికి ఏ ప్రయోజనం లేకపోతే నీ వల్ల నేను నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఈరోజే చాలామంది దేవుళ్ళలోకి వస్తారు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ మనం ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఇంకా దేవుళ్ళు ఎలా ఎదగాలనేది మానేసి ఇంకా దేవుడికి వస్తానే కొబ్బరికాయలు కొట్టడం. మన కోసం దేవుడు బలైపోయాడు, ఆయన పస్కా బలి పశువుగా ఆయన బలైపోయాడు. మనం లేవ్యాకాండంలో చూడొచ్చు, దహన బలి 1వ అధ్యాయంలో దహన బలి ఎలా అర్పించాలి, ఆ బలవ్వాల్సింది ఎవరు అని దేవుడు ప్రత్యేకంగా మనమే బలవ్వాలి. నరకమైన అగ్నిగుండంలో యుగాలు కాలవలసిన మనం దేవుడు ఆ నరకం అనే దహనం బలిలో మనల్ని కాగనివ్వకుండా ఆయన ప్రాయశ్చిత్తం చేసి ఆయనే పస్కా బలిగా మనందరి కోసం బలి అయిపోయాడు. ఒక్కసారి దేవుడు బలైపోయాడు. పరిశుద్ధుడైన దేవుడు సర్వశక్తిమంతుడు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన ఎలా బ్రతకాలని నేర్పించి ఆయన చనిపోయి పునరుద్ధానుడై ఆయన తిరిగి లేస్తే, అయితే మనం మాత్రం ఏం చేస్తామంటే ఆ బలైపోయిన ఆ దేవుణ్ణి, ఆ క్రీస్తుని పస్కా బలి పశువుని ఆయన చాటున సిలువు చాటున మనం చెంతన చేరకుండా ఆయన చెంతకు వస్తూనే ఉంటాం. మరలా ఏమైపోతున్నాం, లోకంలోకి వెళ్ళిపోయి ఆ కొబ్బరికాయలు కొట్టడం, ఇలా అన్ని ఆచారాల్లోనికి మరలా వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడు? ఉమ్మి వేస్తాడు. కాబట్టి ఇలాంటి చేయకూడదని ఆ సంఘానికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటూ ఉన్నాడంటే 17వ వచనంలో నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, గుడ్డివాడువు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. అయితే ఈ దౌర్భాగ్యుడు అనే పదాన్ని మనం చూస్తే ఇక్కడ చాలామంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భౌతికంగా చూస్తే ఆ సంఘము చాలా ఆ ప్రాంతమే, సంఘం కాదు ఆ ప్రాంతమే చాలా ఉన్నతమైన ప్రాంతం. 2000 సంవత్సరాల క్రితం
ఆ ప్రాంతంలో చాలా ఆ హీరాబోలి అనే ప్రాంతంలో అగ్నిపర్వతాలు పేలినప్పుడు అక్కడ ఒక తెల్లని రాయి బయటకు వచ్చేది. అది తేలిగ్గా వెయిట్లెస్గా ఉంటుంది, బరువు లేనిదిగా. దానితో కాటుకులను తయారు చేసి అనేక మందులను తయారు చేసి ఆ వైద్యాన్ని చేసే పట్టణం. అలాంటి పట్టణాన్ని వాళ్ళు ఎంతో ధన సమృద్ధి, ఆ ప్రాంతంలో ఎప్పుడూ భూకంపాలు వస్తూ ఉంటాయి. వచ్చినా కూడా గవర్నమెంట్ల మీద అక్కడ ఉన్న రాజుల మీద ఆధారపడే సంఘం కాదు. అయినా కూడా అంత ఉన్నతమైన సంఘాన్ని పట్టుకుని దేవుడు ఏమంటున్నాడంటే దౌర్భాగ్యుడవు. అయితే ఈరోజు మనకున్న ధనాన్ని, ధన సమృద్ధిని దేవుడు చూడడు. కానీ మన ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఆ సంఘం ఎలాంటి స్థితిలో ఉంది? ఎలాంటి స్థితిలో ఉంది? దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఇంకా చూస్తే దిక్కుమాలిన వాడు అన్న చోట మనం ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కని అని అంటారు. అయితే అక్కడున్న మొత్తం చూస్తే, ఆ సంఘం మొత్తం చూస్తే, ఆ ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అయితే ఆ సంఘం ఆ దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి ఆ ఏ దిక్కు లేని దానిగా అయిపోయింది ఆ సంఘం. దేవుణ్ణి ఆరాధించే వారు లేరు, ఆరాధికులు లేరు. అయితే దేవుడు ఆ సంఘాన్ని బట్టి నువ్వేమంటున్నావంటే దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, గుడ్డివాడువు. అక్కడ ఆ ప్రాంతంలో కళ్ళకి కాటుకుని తయారు చేస్తారు. ఇంకా అందరికీ కంటి వైద్యాన్ని 2000 సంవత్సరాల క్రితమే చేసేవాళ్ళు. అయితే అందరి కళ్ళు బాగుండాలి అనే చేసే వైద్యం. కానీ వాళ్ళ మనోనేత్రాలు ఎలాగున్నాయంటే గుడ్డివారిగా ఉన్నారు వాళ్ళందరూ. అందుకని దేవుడు వాళ్ళని ఏమంటున్నాడంటే గుడ్డివాళ్ళు అని వాడిని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా మనం 18వ వచనాన్ని కూడా చూద్దాం. తెల్లని వస్త్రములను నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూద్దాం ఏంటంటే వాళ్ళు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టవేయబడిన బంగారము ఆయన అగ్నిలో పుట్టవేయబడినట్లు ఆయన శ్రమపడ్డాడు, సిలువేయబడ్డాడు. అయితే ఆయన వాక్యాన్ని మన దిశములకు కప్పుకోవాలి అనే సాదృశ్యంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ఆ తెల్లని వస్త్రములు అంటే మనలో పరిశుద్ధతను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఇంకా ఏమంటూ ఉన్నాయంటే నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇంకా మనం చూస్తే ఒక వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మళ్ళా ఇంకోసారి చదవండి అది. ఈ జీవిత కాలము మట్టుకు మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుతాం. మనం అనుకుంటాము, చాలామంది అనుకుంటారు ఈ జీవితమే జీవితం, ఇక్కడ మనం బాగుండాలి, మనకి ఇక్కడ ఆస్తిపాస్తులు మనం చక్కగా ఆరోగ్యంతో జీవించాలంటే యేసు ప్రభువారిని నమ్ముకుంటే సరిపోతుంది, ఇక్కడే మనం చక్కగా బ్రతికేస్తాం, ఇక్కడ మేలుల కోసం, ఇక్కడ ఆశీర్వాదాల కోసం దేవుణ్ణి ఆరాధిస్తే చాలు అని అనుకుంటే మనకంటే మనుషులందరికంటే మనమే దౌర్భాగ్యమవుతాం. ఈ లోకంలో ఉన్న దానికోసం మనం ఆశపడవద్దు. ఎందుకంటే ఈ సంఘంతో చెబుతూ ఉన్నాడు, ఏమని చెబుతూ ఉన్నాడంటే నీవు ధన సమృద్ధి చేసుకుంటున్నావు,
అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ధనం కాదు, భూ సంబంధమైన ధనం కాదు, పర సంబంధమైన ధనాన్ని కూర్చుకోవాలి. చాలామంది అంటారు, ఏమంటారంటే మా కుటుంబాలు బాగుండాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, ప్రతిదీ నేను ఆశీర్వదింపబడాలి అనే ప్రార్థన చేయండి అంటారు. కానీ నేను నిత్యత్వానికి వెళ్తానికి నా జీవితం ఎలా ఉంది, నేను ఎలా సిద్ధపడుతూ ఉన్నాను అనే దాని గురించి ఆలోచించేరు. నిత్యత్వం కోసం దానికోసం ఆరాటపడేవారికి మనం ఉండట్లా. కాబట్టి ఇక్కడున్న ధనం కోసం దీనికోసం మనం ఆరాటపడద్దు. కానీ మనం దేనికోసం అంటే ఆ దేవుని యొక్క నిత్యత్వం కోసం మనం పాటుపడదాం. ఇంకొక వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్ళి ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. సత్క్రియలను ధనము గలవారును పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ చెబుతూ ఉన్న మాటలు. ఈ లోక ధనమందు మనం అతిశయించకూడదు, కానీ మనం పర సంబంధమైన జ్ఞానాన్ని వెతికే వారంగా ఉండాలి. ఇంకా మనం చూస్తే అదే ప్రకటన గ్రంథంలో మనం 3వ అధ్యాయంలో ఇంకా చూస్తే ఏముందంటే 20వ వచనం మనం చూద్దాం. ఇదిగో నేను తలుపు నొద్ద నుంచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన వెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. అయితే దేవుడు బలవంతంగా ఎవరి హృదయంలోనికి వచ్చాడు. చాలామంది అంటారు ఇది బలవంతపు మత మార్పిడి చేస్తారు అని అంటారు. బలవంతంగా ఎవరిని మనం దేవుడి వద్దకు తీసుకురాలేం. దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తాం అంతే, నచ్చితే వస్తారు. అయితే దేవుడు కూడా హృదయమనే ఆ తలుపు వద్దనే ఉంటూ ఉన్నాడు. ఎవరైనా సరే ఆయన స్వరం విని తలుపు తీసిన ఎడల ఆయన మనతో కూడా వచ్చి భోజనం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే పొట్టి జక్కయ్య ఆ మేడి చెట్టు ఎక్కినప్పుడు దేవుడు వచ్చి పిలిచినప్పుడు నీ ఇంటికి రావాల్సి ఉన్నది అని అన్నప్పుడు జక్కయ్య తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి తీసుకువెళ్ళటమే కాదు, తన హృదయంలోనికి కూడా హృదయం యొక్క తలుపును తెరిచాడు. ఎప్పుడైతే తన హృదయం యొక్క తలుపును తెరిచాడో అప్పుడు అంటూ ఉన్నాడు జక్కయ్య, నేను నా ఆస్తి సగభాగాన్ని నమ్మి ఎవరికి ఇస్తానంటున్నాడు? బేదలకు ఇచ్చేస్తా. నేను ఎవరికైనా అన్యాయంగా డబ్బులు తీసుకున్న ఎడల 4 అంతలు చెల్లిస్తా అని ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన హృదయంలోనికి వచ్చేసాడు. అయితే ఇంకా మనం చూస్తే ఆయన ఏమంటూ ఉన్నాడంటే ఆ సంఘంతో 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అయితే ఈ సంఘంతో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు కానీ ఈ మార్పులు కానీ చేసుకోగలిగితే, నీవు ప్రభువుని నీ హృదయంలోకి కానీ తీసుకురాగలిగితే, చాలామంది ఈ భూమి మీద చాలామంది ఏం చేస్తారంటే తమ సింహాసనాల మీద ఎక్కించరు. ఎమ్మెల్యే కింద ఎన్నిసార్లు తిరిగినా మనల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెట్టడు. సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా అంతే, సింహాసనాల కోసం పోరాడే వాళ్ళే కానీ తను కూర్చున్న తర్వాత పక్కనోడికి సీట్ ఎవరు. కానీ దేవుడు స్వయంగా ఏమంటూ ఉన్నాడంటే, తను ఎలాగైతే తండ్రి పక్కన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడో ఆయన పక్కమంటే మనకు కుర్చీలు వేస్తానంటలా, ఆయన సింహాసనం మీదే మనకేమిస్తానంటున్నాడు? చోటిస్తానంటున్నాడు. ఆయన సింహాసనం మీద మనం కూర్చోవాలని ఉంటే, ఉద్దేశం కలిగి ఉంటే, ఈ సంఘంతో చెప్పాడు కదా దేవుడు,
వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలు కానీ నునివెచ్చని స్థితిలో ఉండకూడదు. ఉంటే ఉమ్మి వేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన సింహాసనం మీద కూర్చోవాలని ఎంతమంది ఆశ ఉంది? ఒకసారి చేతులు పైకెత్తుతారా? ఉందా? ఆశ ఉందా? అయితే ఖచ్చితంగా ఈ లవదోక్య సంఘానికి చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా మనం ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుంటాం. ఆమేన్ చెప్పండి. దేవుడు అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. మంచిది. యవనస్తుడు క్రీస్తురాజు పాస్టర్ గారు చక్కటి మరి సందేశాన్ని ఇచ్చారు లవోదికయ సంఘాన్ని గురించి. అంటే చక్కగా ఆ నేపథ్యాన్ని, ఆ విధానాలు కూడా చక్కగా తెలియజేసిన దాన్ని బట్టి మరి కొందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే భక్తి విషయాల్లో మనము సరైనటువంటి విధానంలో వెళ్ళాలి. అంటే అటు వెచ్చగా లేకపోతే నులివెచ్చగా, వెచ్చగా లేకపోతే చల్లగానైనా ఉండాలి, లేకపోతే వెచ్చగానైనా ఉండాలి, నులివెచ్చగా ఉండకూడదని ఆయన చక్కగా తెలియజేస్తున్నాడు. ఆయన అంటే భక్తి విధానములో మనము సరైనటువంటి విధానమును ఎంత మాత్రము కూడా వేషధారణ కానీ, ఎంత మాత్రము కూడా లోకానుసారమైన జీవితాన్ని, అంటే చర్చిలో ఒక రకమైనటువంటి విధానంలో ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత లోకానుసారంగా ఉండేటువంటి విధానము ఉంటుంది. అయితే వాక్యంలో ఆయన ఏమని చెప్తున్నాడంటే ఆ రెండు విధానాల్లో అలా ఉండకూడదు. ఎందుకంటే చర్చిలో మనం ఎలాగైతే ఉంటున్నామో అలాగే బయటికి వెళ్ళిన తర్వాత కూడా అదే జీవితాన్ని మనం జీవించాలి, అదే రకమైనటువంటి జీవితాన్ని జీవించాలని చాలా మరి చక్కగా తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి యొక్క వర్తమానంలోనికి వెళదాం. మన చైర్మన్ గారు డిపి రాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. కొద్ది నిమిషాలు ఆయన మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. కాబట్టి ఆ వాక్య సందేశంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న పాట మనం పాడుకుందాం. ఇర్మియా పాస్టర్ గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని గణపరుస్తారు. అందరూ కలిసి ఉత్సాహంగా. లేదా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మికిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడు, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా దీవించి ఆశీర్వదించిన దేవ నీకు స్తోత్రములు. నాయన, సంఘ క్షేమాభివృద్ధి కూడికలలో మీరు బహుగా దీవిస్తున్న విధానం బట్టి వందనాలు. రెండవ రోజు రెండవ వర్తమానం అందించటానికి ప్రభువ నీ దాసులు నిలబడి ఉండగా సహాయము దయచేయండి. దీవించి ఆశీర్వదించమని, కృప దయచేయమని క్రీస్తు యేసు నామమున బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచి ప్రార్థించినటువంటి ఇర్మియా పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్యాలను చక్కగా ఏం చెప్తున్నారు ఏంటి అని జాగ్రత్తగా వినండి. రాసుకోగలిగినటువంటి వారు రాసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన్న పాస్టర్ గారు ఏం చెప్పారు? నిన్నటి దినాన్న ఇసాకు పాస్టర్ గారు ఏమండి, నిన్నటి దినాన్న ఇసాకు పాస్టర్ గారు ఏం చెప్పారు? ఎవరికి గుర్తులేదా? అంటే ఒక చిన్న మాట ఏం చెప్పాడు అంటే, ఆయన ఇశ్రాయేలు ప్రజల మధ్య వారు దేవుని సన్నిధిని, అంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మందసాన్ని వారు తీసుకుని వచ్చి దేవుని మందసం మా మధ్య ఉంది, జయం మాదే అనుకున్నారు. కానీ వారికి జయం రాలేదు, ఓడిపోయారు. దేవుని సన్నిధి వారి మధ్య ఉన్నా సరే. ఎందుకని ఓడిపోయారని చెప్పాడు ఆయన?
పాపం ఉంది కాబట్టి, వారిలో పాపం ఉంది కాబట్టి ఓడిపోయారు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉన్నా, దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉన్నా, మనలో పాపము నిలిచి ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు అనేటువంటి విషయాన్ని ఆయన అనేక అంశాలతో చక్కగా పోల్చి మనకు తెలియజేశాడు. అర్థమైందా? దేవుని సన్నిధి మనతో ఉన్నా, మనం దీవించబడాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే పాపం అనేది మనలో ఉండకూడదు. ఇప్పుడు ఏం చెప్పారు పాస్టర్ గారు? అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారులే అనుకుంటున్నాను నేను. టైం అయిపోతుంది, పాస్టర్ గారికి సమయం ఇద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మరి రెండవ రోజు మరి రాత్రికాలంలో దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని ఆరాధించటానికి, దేవుణ్ణి మహింపరచడానికి మరి కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మరి మొట్టమొదటిగా నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన యొక్క సంస్థ చర్చి కౌన్సిల్ సెక్రటరీ గారైనటువంటి మరి ఎజ్రా గారు, పాస్టర్ రెవరెండ్ ఎజ్రా గారు మరి చక్కటి 3 రాత్రుల ప్రార్థన కూడిక ఏర్పాటు చేయటం జరిగింది. పిల్లారా, ఈ ప్రార్థన కూడికలో చక్కగా మీరు దేవుని యొక్క మాటలు వినటానికి, దైవ సాన్నిధ్యంలోనికి వచ్చిన మీ అందరికీ మరి మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ పేరు పేరున మా యొక్క సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే నాకంటే గనులైన వారు, పెద్దలు మరి స్టేజి మీద ఉన్నారు, దైవ సేవకులు, వారు కూడా మా యొక్క సంఘం తరపున, మా గ్రామం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లారా, మరి దైవ సేవకులు ఒక మంచి టైటిల్ పెట్టారు. ఏం పెట్టారంటే సంఘ క్షేమ అభివృద్ధి కూడికలు అని చెప్పి మరి ఒక చక్కని అంశము మనకి ముందుగానే ప్రకటించటం జరిగింది. పిల్లారా, మరి మనం అందరం కూడా దేవుని యొక్క బిడ్డలముగా క్రీస్తు రక్తంలో కడగబడి మరి ఆ సంఘం యొక్క సహవాసములో జీవించడానికి దేవుడి లోకంలో మనకి ఎంతో ఆధిక్యతనిచ్చాడు. పిల్లారా, కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా క్రీస్తు యొక్క రక్తంలో సంఘ సహవాసములో పిల్లారా మనం ఉండటానికి మరి దేవుడు ఎంతో గొప్ప భాగ్యతను, ధన్యతను ఇక్కడ కూడి ఉన్న వారికి, అలాగే ఈ దురశ్రమ ఎంత ధరించున్న ప్రతి వారికి కూడా మరొకసారి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దురశ్రమ యంత్రం ద్వారా మరి అలాగే సంఘ అంటే సంఘ అభివృద్ధిని గురించి నేను మీకు 7 విషయాలు చెప్పాలని చెప్పి ఈ రాత్రికాలంలో నేను సిద్ధపడి వచ్చాను. పిల్లారా, కాబట్టి మీ అందరూ కొంచెం శ్రద్ధగా ఆలకించాలి అని చెప్పి నేను ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మన వాక్యాన్ని చదువుకుని మరి నేను ఆ 7 అంశాలను మీకు క్లుప్తంగా వివరిస్తాను. నాకు ఇవ్వబడిన సమయంలోనే 7 అంశాలు చాలా క్లుప్తంగా వివరిస్తాను. అందుకని యేసు ప్రభువారు ఏం చెప్పాడండి? చెవి గలవాడు వినును గాక. చెవులు అందరికీ ఉన్నాయి, చెవులు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? కానీ వాక్యాన్ని వినే చెవులు మనకి ఉండాలి. ఏ చెవులు ఉండాలండి? దేవుని యొక్క వాక్యాన్ని వినే చెవులు మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం ధన్యులంగా చేయబడతాం. అందుకని యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే ఆకాశము భూమి గతించిపోను కానీ ఈ లేఖనాల్లో ఉన్న ఒక సున్నైనను పొల్లైనను గతించదు. కాబట్టి దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని ఆరాధించడానికి, దేవునితో కూడా సహవాసం చేయడానికి రాత్రికాలంలో మీ అందరూ ఎంతో ప్రయాసతో ఈ స్థలానికి వచ్చారు. అందుని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. పరలోకంలో ఉన్న దేవుడు మనం చూసి చాలా సంతోషపడుతున్నాడు అన్నమాట. పిల్లారా, కాబట్టి అపోస్తుల కార్యములు మరి ఆ 2వ అధ్యాయము మనము 41వ వచనాన్ని మనం చదువుకుని నేను సంఘ క్షేమాభివృద్ధికి మరి 7 విషయాలు అన్నమాట, 7 విషయాలను గురించి నేను మీకు
క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను పిల్లారా. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడేరి. చాలండి బిడ్డలారా, ఈరోజు వాక్యం యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మనం చదువుకున్నాం కదండి. ఈ 2వ అధ్యాయము 41వ వచనము మరి చివరి మాట అన్నమాట. బిడ్డలారా, దాదాపుకి ఏమని చెప్పబడిందంటే, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది ఎక్కడ చేర్చబడ్డారు? దేవుని యొక్క సంఘములో చేర్చబడ్డారు. ఏ సంఘంలో చేర్చబడ్డారండి? దేవుని యొక్క సంఘములో వాళ్ళందరూ కూడా చేర్చబడినట్లుగా మనం గమనిస్తున్నాం అన్నమాట పిల్లారా. కాబట్టి పిల్లారా, ఆనాటి ఆది క్రైస్తవ సంఘము మొదటి శతాబ్దంలో ఉన్న పరిస్థితులను మనము చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, ఆనాటి క్రైస్తవ సంఘానికి అంటే వినలేని శ్రమలు వచ్చినాయి అన్నమాట పిల్లారా. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ సంఘము దినదినము వర్ధిల్లుతూనే వచ్చింది. కానీ అది క్షేమాభివృద్ధి చెందుతూనే వచ్చింది. కానీ ఆ సంఘము ఎప్పటికీ వెనకంజ వేయలేదు పిల్లారా. కాబట్టి నేటి దినాల్లో జీవిస్తున్న మనం అందరము కూడా పిల్లారా, మనము ఇక్కడ ఏం చేయబడాలంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినట్లుగానే మనం చూసినట్లయితే మనము ఏం చేయాలండి పిల్లారా? దేవుని యొక్క సంఘంలో చేర్చబడే వారంగా మనం ఉండాలి. మరి దేవుని యొక్క సంఘం అంటే మనం చూసినట్లయితే ఆశ లేనిదే అంటే అంటే మనకు ఒక ఆశ ఉంటుందన్నమాట. ఏముంటుంది? మన సంఘము అభివృద్ధి చెందాలి. ఎలా చెందాలి? 10 మంది ఉన్నవారు 100 మంది అవ్వాలి, 100 మంది ఉన్నవారు 1000 మంది అవ్వాలి, 1000 మంది ఉన్నవారు ఎంతమంది అవ్వాలి? లక్షల్లోనికి వెళ్ళాలి. అది అన్నమాట అభివృద్ధి చెందడం అంటే. అది ఆనాటి ఆది క్రైస్తవ సంఘంలో. అందుకని దాదాపుగా అపోస్తలు అంటే ఇక్కడ మనం చూసినప్పుడు పేతురు మహాభక్తుడు అక్కడ ప్రసంగం చేసినప్పుడు అక్కడ సంఘం ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 120 మంది ఉంటే ఆ 120 మంది ఏం చేశారండి? 7 అంటే 7 విషయాల్లో వాళ్ళు చాలా ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. చాలా వాళ్ళు ఏక మనసు కలిగిన వారు ఉన్నారు, ఐక్యత కలిగిన వారు ఉన్నారు, దేవుని యొక్క పనిలో ఆశ కలిగిన వారు ఉన్నారు. వాళ్ళు దివారాత్రులు దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళందరూ ఏం చేశారంటే కలిసిగట్టిగా పనిచేశారనమాట పిల్లారా. కాబట్టి ఆ సంఘము దినదినము ఏం చేయబడిందండి? వృద్ధి చేయబడినట్లుగా మనం గమనిస్తున్నాం అన్నమాట పిల్లారా. కాబట్టి ప్రభునందు పిల్లారా, అందుకని అంటున్నాడు అనమాట, మనకి ఆశ, ఎందుకంటే ఆశ లేనిదే దేవుడు కూడా ఆశీర్వదించాడు. ఆశ లేనిదే దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఆశ కలిగి ఉండాలా. దేవా నన్ను దీవించు, మా సంఘాన్ని దీవించు, నా కుటుంబాన్ని దీవించు అని చెప్పి ఆశ ఉండాలి. పిల్లలు చూడండి, దావీదు అని ఒక భక్తుడు ఉన్నాడు. కాబట్టి ఆయన గొర్రెలను మేపుతూ ఉండేవాడు. ఏం చేస్తూ ఉండేవాడండి? గొర్రెలను మేపుతూ ఆయన ఏం చేసేవాడు అనమాట. అప్పుడు ఇశ్రాయేలీల మీద సౌలు ఎలా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. రాజుగా ఉండి ఆ పరిపాలన చేస్తున్నప్పుడు తను అనుకున్నాడు, నేను కూడా ఆ సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు నేను పరిపాలన చేయాలని చెప్పి ఆశపడ్డాడు. కాబట్టి ఆశపడి దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు, దేవుని యొక్క ఆ కృపను కోరుకున్నాడు. పిల్లల కోరుకుని ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి ఎక్కడ తీసుకొని వచ్చాడండి? సింహాసనం మీద కూర్చోబెట్టి 40 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని ఎంతో అష్టైశ్వర్యాలతో పరిపాలించడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు పిల్లారా. కాబట్టి అలాగే దేవుని యొక్క సంఘములో సభికులుగా ఉన్న మనం అందరము, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మన సంఘాన్ని గురించిన ఒక ఆశ మనకు ఉండాలి. మన సంఘము 10లో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? 100లోనికి వెళ్ళాలి. 100లో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? 1000లోనికి వెళ్ళాలి. 1000లో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? లక్షల్లోనికి వెళ్ళాలి. అలాగే పిల్లారా, దక్షిణ కొరియాలో పాల్ యంగ్చో అని చెప్పి ఒక భక్తుడు ఉన్నారన్నమాట పిల్లారా.
ఆయన దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి అన్నాడు, నీవు ఈ ప్రాంతంలో నా కొరకు పరిచర్య చేయమంటే దాదాపుగా 3 సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా తిరిగి సేవ చేశాడండి. 3 సంవత్సరాలకి 6 రక్షించబడ్డాడు. ప్రభా, నువ్వు వెళ్ళమన్నావు కదా, నేను నీ మాట ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చాను, కానీ 6 రక్షించబడ్డారు అని చెప్పేసి అంటే దేవుడు అన్నాడు, నువ్వు విశ్వాసముతో ఆశతో నువ్వేం చేయాలి, నా పనిని నువ్వు చెయ్యి, నేను తగిన కాలం ముందు నేను ఏం చేస్తాను, ఇచ్చిస్తాను అన్నాడు అనమాట. ప్రపంచంలో అతి పెద్ద సంఘం అండి, లక్షల మంది అన్నమాట. ఎందుకంటే ఒక ఆదివారం వస్తే దాదాపుగా 4 ఆరాధనలు జరుగుతాయి. 4 ఆరాధనలు దాదాపుగా 11-12 లక్షల మంది అక్కడ దేవుని ఆరాధించడానికి వస్తారు పిల్లారా. చూడండి, దేవుడు ఎంత చిన్న కోరికతో, చిన్న ప్రార్థనతో ప్రారంభించిన ఆ పని ఎంతగా అయిందండి, లక్షల్లోనికి వెళ్ళి. కాబట్టి మన సంఘము క్షేమాభివృద్ధి. అందుకే అంటాడు, గొర్రెలనే కంటాయి. గొర్రెలు ఏం చేస్తాయండి, గొర్రెలనే కంటాయి. సంఘము పాస్టర్ గారండి తన యొక్క వంతు ఏంటండి, వాక్యం చేయటం, ప్రార్థన చేయటం, మిమ్మల్ని దేవునిలో బలపరచడమే తన యొక్క పని. కాబట్టి సంఘం క్రమంలో నడిపించడమే తన యొక్క పని. కానీ సంఘ క్షేమాభివృద్ధిలో, సంఘ అభివృద్ధిలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభికునికి బాధ్యత కలిగి ఉండాలన్నమాట ఇప్పుడు. కాబట్టి అలా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అని చెప్పి మనము ఆశపడితే దేవుడు ఏం చేస్తాడండి, మనలను ఆశీర్వదిస్తాడు పిల్లారా. అందుకని సంఘాన్ని కంటుంది పిల్లారా, గొర్రెలను కంటాయి. అలాగే ఇక్కడ చూసినప్పుడు ఆది సంఘము 120 మంది ఉన్నవాళ్ళు దాదాపుగా దినాన్ని ఎంతమంది చేర్చబడ్డారండి, 3000 మంది. ఎన్ని వేల మంది అండి, 3000 మంది. 100లో నుంచి ఎక్కడికి వెళ్ళిందండి, వేలలోనికి వెళ్ళింది ఒక్క దినాన్ని. మనం చదవబడిన ఈ పాఠ్యభాగంలో చూసినప్పుడు ఇక్కడ, కాబట్టి అతడు వాక్యమును అంగీకరించి బాప్తీసము పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది ఎక్కడ చేర్చబడ్డారండి, దేవుని యొక్క సంఘములోనికి చేర్చబడ్డారు పిల్లారా. కాబట్టి అలాగే మనం కూడా ఏం చేయాలండి, మన యొక్క సంఘ విషయంలో మనం కూడా అనేక రీతిలుగా మనం కూడా ఏం చేయాలండి, సహకరించే వరంగా ఉండాలి. కాబట్టి ప్రార్థన ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, బాప్తీసాలు సంస్కారాల ద్వారా కావచ్చు పిల్లారా, మనం సంఘంలో జరిగే ఈ ప్రతి దానిని మనం ఏం చేయాలండి పిల్లారా, మనము మన యొక్క కాపరికి లేదంటే మన సంఘ క్రమానికి మనం చాలా ఇష్టముగా మనం పనిచేసే వాళ్ళకి ఆసక్తిగా ఉండాలి. కొంతమంది ఇది ఎలా వాళ్ళే చేసుకుంటారు, నాకెందుకు లేనట్టు చూడనట్లుగా ఉంటారు. కొంతమంది పట్టినట్లుగా ఉంటారు. కొంతమంది చాలా ఆసక్తితో పనిచేస్తారు పిల్లారా. కాబట్టి అలా ఆసక్తితో మనము పనిచేయాలి అని చెప్పి దేవుడు ఈ రాత్రి కాలంలో మనం కోరుకుంటున్నాడు అని చెప్పి మనం గమనిస్తున్నాం అన్నమాట పిల్లారా. కాబట్టి పిల్లారా, మనం చూసినట్లయితే ఒకటి ఆది సంఘంలో జరిగిన 7 ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు జరిగిన 7 విషయాలు నేను మీకు ఈ రాత్రి కాలంలో క్లుప్తంగా వివరిస్తానని చెప్పాను. మొదటిది, ఆ సంఘం ఏం చేసిందంటే దేవుని యొక్క మాట వినటంలో ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, శ్రద్ధ కలిగిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారండి, దేవుని యొక్క మాట వినటంలో ఏం చేయటంలో అండి, దేవుని యొక్క మాట వినటంలో వాళ్ళు ఏం కలిగి ఉన్నారు, శ్రద్ధ కలిగిన వారుగా ఉన్నారు పిల్లారా. కాబట్టి ఆ సంఘము దినదినము వృద్ధి చెందినట్లుగా మనము గమనిస్తున్నాం అన్నమాట పిల్లారా. కాబట్టి అందుకని అంటాడు, మీరు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మనం చూసినట్లయితే మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటే అక్కడ అంటాడు, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి ఏమవుతాయండి, నీకు ప్రాప్తిస్తాయి. ఎలా, నీ భూఫలం దీవించబడుతుంది, నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ దుక్కిటెద్దులు, నీ పశువు మందల ఎద్దులు ఇవన్నీ కూడా నువ్వు పట్టణంలోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నువ్వు ఎలుపులకు వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు. ఇవన్నీ ఈ రీతిగా నువ్వు అనేక రకాలైన ఆశీర్వాదాలతో నువ్వు నింపబడతావు. మొదటిగా ఏం చేయాలంటే అశ్రద్ధతో దేవుని యొక్క మాటలు మనం వినకూడదు. అశ్రద్ధ అంటే దేవుని యొక్క మాటలు అశ్రద్ధతో మనం చేయకూడదు. ఏం చేయాలంటే మొదటగా ఏం చేయాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఎందుకంటే వాక్యం ఏం చేస్తుంది, మనం బ్రతికిస్తుందండి. వాక్యం ఏం చేస్తుందండి, మనకి నెమ్మదినిస్తుందండి. వాక్యం మనకి ఏం చేస్తుందండి, సమాధానాన్ని ఇస్తుందండి. వాక్యం మనం ఏం చేస్తుందండి, ఆశీర్వదిస్తుందండి. వాక్యం మనం ఏం చేస్తుందంటే అనేకులకు మనలను ఆశీర్వాదకరంగా ఉంచుతుందన్నమాట పిల్లారా. కాబట్టి భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము,
నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పి ఆయన చెప్పిన మాటలను మనము ఈ రాత్రి కాలంలో మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట ప్రియులారా. కాబట్టి మనము దేవుని యొక్క మాటలు, ఎందుకంటే దేవుని యొక్క మాటలు మనము శ్రద్ధగా వినాలి ప్రియులారా. అప్పుడు విన్నప్పుడు అందుకనే ఆనాటి ఆది సంఘము చాలా అంటే అభివృద్ధిలోనికి వచ్చిందనమాట ప్రియులారా. మరి నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీకు. ఎందుకంటే ఒక యవనస్తులు ఇద్దరు అనమాట వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? అద్దంట ఉద్యోగరీత్యా టౌన్లో ఉండటానికి వెళితే వాళ్ళ దగ్గరికి ఒక ముసలావిడ వెళ్ళిందనమాట. వెళ్ళి ఆ పెళ్లి కుమార్తెతో ఆ అమ్మాయితో చెబుతుందనమాట, ఆ వివాహం చేసుకున్న యవనస్తులతో చెబుతుంది, నేను మీ నాన్నతో చెప్పాను, నేను మంచి తెల్లగా ఉన్న అబ్బాయిని చూశాను, మీ నాన్నైతే నల్లగా ఉన్న అబ్బాయిని నాకు అంటే నల్లగా ఉన్న అబ్బాయిని చేశాడు, మీ ఆయన చాలా నువ్వు చాలా తెల్లగా అందంగా ఉంటావు, నువ్వు చాలా ఎర్రగా ఉంటావు, నీ భర్త చాలా నల్లగా ఉంటాడు అని చెప్పి ఆమెను ఏం చేస్తుంది? చెప్పుడు మాటలతో చాలా బాధిస్తుంది అన్నమాట ప్రియులారా. కానీ ఆ మాటలన్నీ యవనస్తురాలు విన్న తర్వాత నువ్వు నీ భర్త నల్లగా ఉంటాడు, నువ్వు చాలా తెల్లగా ఉంటావు అని చెప్పి చెబుతుంది అనమాట. చెబుతున్నప్పుడు ఏముందంటే మరి అంటే పాలకిని టీ పొడికి తేడా ఉంది కదా అని చెప్పింది. చెప్పినప్పుడు ఆ యవనస్తురాలు వెంటనే అడ్వాన్స్గా ఆ మాటను తీసుకుని అంది, మరి నల్లగా ఉండ టీ పొడి, తెల్లగా ఉండ పాలు మిక్స్ అయితే ఈ రెండు కలిసి మరిగిస్తే మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి నా భర్త నల్లగా ఉన్నా కానీ చాలా మంచివాడు, కాబట్టి నా భర్తను గురించి నాకు ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆ టీ కంటే మరి ఎంతో శ్రేష్టమైన వాడిని దేవుడు నాకు ఇచ్చాడు, నేను బ్రతుకున్నంత కాలం ఆయన పట్ల నేను నమ్మకంగా ఉంటాను అని చెప్పి అనగానే ఆ ముసలిది ఏం చేసిందనమాట, నోరు మూసుకుని మెదలకుండా వెళ్ళిపోయింది. అలాగే పిల్లారా, ఈనాడు మనం కూడా ఏం చేయాలంటే మనము దేవుని యొక్క మాట శ్రద్ధగా విన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి ఏమవుతాయండి? ప్రాప్తిస్తాయి అన్నమాట. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. రెండవది పిల్లారా, మనం చూసేది ఒకటి, దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. రెండవది ఏంటంటే దేవుని యొక్క మాట ప్రకారంగా మనం ఏం చేయాలి? జీవించాలి. ఏ మాట ప్రకారంగా అండి? దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట చాలా విలువైందండి. దేవుని యొక్క మాటలో జీవం ఉంది, దేవుని యొక్క మాటలో వెలుగుంది. దేవుని యొక్క మాట వలన అనేక మంది జీవిస్తున్నారు. అందుకనే యేసు ప్రభువు అంటాడు సాతానుతో, ఓ సాతానా, మనుషుడు రొట్టె మాత్రం వలన జీవించడే కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటాడు. కాబట్టి సాతాను నోరు మూసుకుని వెళ్ళిపోతుంది. ఈనాడు చాలామంది దేవుని యొక్క మాటకు విలువరు, చెప్పుడు మాటలకు విలువిస్తారు. చెప్పుడు మాటలకి ఇచ్చి సంఘాన్ని పాడు చేయాలనుకుంటారు, సంఘాన్ని పాడు చేసుకుంటారు, కుటుంబాన్ని పాడు చేసుకుంటారు, జీవితాలను పాడు చేసుకునే వాళ్ళని లోకం అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము యేసు ప్రభువారు చెప్పిన యొక్క మాటలను ఆ మాట ప్రకారం ఒకటి దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. రెండోది ఏం చేయాలన్నమాట? దేవుని యొక్క మాట ప్రకారంగా మనం ఏం చేయాలి? జీవించాలి. దేవుని యొక్క మాట ప్రకారంగా మనం జీవించాలి అని చెప్పి నేను అందుకనే ఈ యొక్క రాత్రి కాలంలో అందుకనే దేవుని యొక్క మాట విన్న వారందరినీ దేవుడు అందుకని అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు, సాత్వికులు ధనిలు వాళ్ళు ఏం చేస్తారండి? భూలోకమును స్వతంత్రించుకుందురు అంటాడు. కాబట్టి దేవుని యొక్క మాట ఎవరైతే దేవుని యొక్క మాట ప్రకారంగా వినటానికి చేయటానికి ఎవరైతే ఇష్టపడతారు ఇప్పుడారా, దేవుడు ఈ లోకంగానే కాదండి పరలోకంలో కూడా వారిని గొప్పవారుగా, సాత్వికులుగా, దిన మనసు కలిగిన వారుగా, దేవునికి ఇష్టమైన వారుగా, ప్రియమైన వారుగా దేవుడు ఆ లోకంలో వారిని చేయబోతున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం అన్నమాట పిల్లారా. కాబట్టి మూడవది వాళ్ళు ఏం చేశారంటే ప్రాణాలను తెగించి దేవుని పని చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారండి. ఒకటి, దేవుని యొక్క మాట శ్రద్ధగా విన్నారు. 2, దేవుని యొక్క మాట ప్రకారంగా వెళ్ళారు. 3, దేవుని కొరకు ప్రాణాలు అంటే తెగించడానికి కూడా వాళ్ళు వెనకం చేయలేదు పిల్లారా. కాబట్టి పిల్లారా, మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాలు చూసినట్లయితే యేసు ప్రభువారు ఆయన పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చి దాదాపుగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి మన కొరకు అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేశాడు. ఏం చేశాడు పిల్లారా? మనం చూసినట్లయితే
ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచి 40 దినాలు ఆయనకి అనేక మందికి కనపడి ఆయన పరలోకానికి ఆరోహణమై అక్కడ వెళ్ళి మనకి స్థలాన్ని సిద్ధపరిచి మనందరినీ అక్కడ తీసుకెళ్ళడానికి వచ్చాడు ఇప్పుడు. కాబట్టి క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అలాగే బాప్తిస్మమిచ్చే యోహాను దేవుని యొక్క మాట కొరకు చనిపోయాడు. అలాగే దైవ గ్రంథంలో దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, షడ్రకు మెషకు అబేద్నెగో అనే భక్తులు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఒక శాసనము చేయబడింది, ప్రతి వారు కూడా ఏం చేయాలండి, రాజుగారి యొక్క ప్రతిమకు మొక్కాలి. ఆ నెల రోజులు ఎవ్వరు కూడా ఏ దేవుణ్ణి ఆరాధించడానికి వీలేదు. కానీ వాళ్ళు అన్నారు, మేము సేవిస్తున్న దేవుడు మమ్మలను ఈ అగ్నిగుండము నుండి తప్పించగలడు రాజా అని చెప్పారనమాట. కాబట్టి అగ్నిగుండంలో దేవుడు వాళ్ళతో కూడా నడిచాడు పిల్లారా. కాబట్టి అలాగే పిల్లారా మనం గమనించినట్లయితే మనం ఏం చేయాలంటే, ఒకటి వాళ్ళు అంటే ఆ షడ్రకు మెషకు అబేద్నెగోలు ప్రాణాలు తెగించి దేవుని కొరకు జీవించడానికి. అందుకని అన్న రాజుగారు అన్నాడు, ఇక నుంచి మన రాజ్యంలో ఎవరిని ఆరాధించాలి, ఎవరిని సేవించాలి, మీ అందరూ షడ్రకు మెషకు అబేద్నెగోల దేవుడిని మాత్రమే మీరు సేవించాలి అని చెప్పి చెబుతాడనమాట ఇప్పుడు. అలాగే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని కొరకు ఆయన ఆది అపోస్తలులు కానీ అనేక మంది హతసాక్షులు అయిపోయారు దేవుని కొరకు. కాబట్టి వారు హతసాక్షులై దేవుణ్ణి మహింపరుచుకుంటూ వచ్చారు. కాబట్టి మనం మూడవది ఏంటంటే, ప్రాణాలు ఏం చేయాలన్నమాట, తెగించి వారు క్రీస్తు కొరకు వాళ్ళు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. 4వది పిల్లారా మనం చూసినట్లయితే, మనం గమనించినట్లయితే ఏక మనస్సుతో వాళ్ళు ఏం చేశారు, ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యంలో మనం చదువుకుంటాం. ఈ చదవబడి అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఆనాటి క్రైస్తవ సంఘము అంటే ఆది సంఘము దేవుని కొరకు, అందుకని అంటాడనమాట ఇప్పుడారా మనం గమనించినట్లయితే వాళ్ళు ఎలా ఉన్నారన్నమాట ఇప్పుడారా, ఏక మనస్సు కలిగిన వారుగా, ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే చూడండి, మన శరీరము ఒకే శరీరము, ఈ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, కాళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటన్నమాట అవయవాలు. ఇవన్నీ దేని పని అది చేస్తాయి. కానీ ఇదంతా ఎవరి శరీరం అంటారు? పొరపాటున నా చేయి తెగి పడిపోయింది అనుకోండి, ఎవరు చేయి అంటారు? దీన్ని పాస్టర్ గారు చేయి అంటారు, కానీ మీ చేయి అనరుగా. కాబట్టి అలాగే క్రీస్తు సంఘంలో ఉన్న మనం అందరం కూడా దేవుని అంటే క్రీస్తు మనకి క్రీస్తు ఏమన్నాడు, సంఘానికి శిరసై ఉన్నాడు. ఆయన శరీరంలో మనం అందరం కూడా అవయవాలవై ఉన్నాం. కాబట్టి క్రీస్తు కొరకు మనం ఏం చేయాలన్నమాట, ఏక మనస్సు కలిగి ఏక మనస్సు కలిగి మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి మనము దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనం గమనిస్తున్నాం అన్నమాట పిల్లారా. అలాగే పిల్లారా మనం చూసినట్లయితే 5వది కూడా మనము అంటే నేను క్లుప్తంగా చెబుతాను, నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది కాబట్టి పిల్లారా. 5వది ఏంటంటే మనం చూసినట్లయితే మరి 5వది ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే ఏంటండి, తగ్గించుకోవటం. ఏం చేయాలా, దేవుని దగ్గర తగ్గించుకోవాలి మనం. ఆనాటి ఆ ఉపవాసం అంటే మనము దేవుని యొక్క ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతగా తగ్గించుకుని, అందుకనే మనం తనను తాను తగ్గించుకున్న ప్రతివాడు ఏం చేయబడతాడండి, హెచ్చింపబడతాడు. తనను తాను హెచ్చించుకున్న ప్రతివాడు తగ్గించబడతాడు. కాబట్టి క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని మహిమ కలిగిన ప్రభు. మనందరూ నశించిపోవటము ఆయన ఇష్టపడలేదు, పాపములో ఉండటం ఆయన ఇష్టపడలేదు, మనం అనీతిమంతులుగా ఉండటం ఆయన ఇష్టపడలేదు. ఆయన ఏం చేయాలంటే మనందరినీ రక్షించడానికి ఆయన తనను తాను తగ్గించుకుని పరలోకంలో నుంచి ఈ భూలోకానికి ఒక కన్య మరియ గర్భాన ఉద్భవించి మన కొరకు అనేక రీతులుగా, ఎందుకంటే మన కొరకు అనేక రీతిలుగా అవమానపరచబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, మన కొరకు రక్తాన్ని చిందించాడు, మన కొరకు నలగొట్టబడ్డాడు, మన కొరకు గాయపరచబడ్డాడు. ఆయన మన కొరకు 40 దినములు ఏమి ఆహారం తీసుకోకుండా కట్టిగా ఉపవాసం ఉండి మన కొరకు కలవరి సిలువలో క్రీస్తు మన కొరకు ఏమైపోయాడండి, బలయ్యి ఆయన మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. అలాగే మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వాలని చెప్పి సంకల్పించిన దేవుడు అండి. కాబట్టి ఆ దేవుడు మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి పిల్లారా. మరి ఆనాడు యోనా ప్రవక్త వెళ్ళామన్నాడు నినివే పట్టణంలో, మీ దేవుని యొక్క ఉగ్రత మీ పట్టణం మీదకి రాబోతుంది కాబట్టి
మీరు మారు మనసు పొందితే చాలు అని చెప్పేసి అన్నాడు అనమాట. వాళ్ళందరూ ఏం చేయారండి, ఆ పట్టణంలో ఉన్న గనులు మొదలుకొని రాజుగారి దగ్గర మొదలుకొని అందరూ ఏం చేశారనమాట, వారు వస్త్రాలు తీసేసి గోని పట్ట కట్టుకుని బూడిద చల్లుకుని ఉపవాసం ఏం చేశారండి, దేవుని యొక్క ఉగ్రత నుంచి ఆ పట్టణాన్ని కాపాడాలని ప్రార్థిస్తే దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేశాడనమాట, కరుణించాడు. ఇలా అలాగే ఆది సంఘం కూడా ఏం చేసింది, సంఘ క్షేమాభివృద్ధి కొరకు కడుపు కట్టుకుని వారు ఏక మనస్సుతో దేవుని దగ్గర ఉపవాసాలు నుండి ప్రార్థన చేశారండి. కాబట్టి అందుకని ఆనాటి సంఘము దినదినము అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తున్నాం. మన పాస్టర్ గారు ఈరోజు ఒక మంచి టైటిల్ ఇచ్చారు మనకి, ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి, అంటే క్షేమాభివృద్ధి కూడికలు అని చెప్పి పెట్టారు. కాబట్టి ఈ సంఘము దినదినము అభివృద్ధి చెందాలంటే ఈ 7 విషయాల్లో మనము ఏంటంటే శ్రద్ధ కలిగిన వారంగా దేవుని అలా మనం వర్ధిల్లాలని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను అన్నమాట. పిల్లరా, 6వదిగా ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము పొందుకోవాలి. ఎందుకంటే మనం ఈరోజు దేవుని నమ్ముకొని దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, దేవుని మాటలు వింటున్నామంటే పరిశుద్ధాత్మ యొక్క కృపలేనిది మనం ఎవరు కూడా అంగీకరించాం. కాబట్టి అది మన యొక్క శక్తి వలన, మన యుక్తి వలన, మన జ్ఞానం వలన కలిగేది కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో పనిచేస్తాడు. ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ పని 3 పనులు అన్నమాట. 1 పాపాన్ని ఒప్పింపజేస్తాడు, 2 నీతిని ఒప్పింపజేస్తాడు, 3 తీర్పు ఉందని చెప్పి ఆయన మనకు తెలియజేస్తూ క్రీస్తు యొక్క రాజ్యము కొరకు మనను సిద్ధపరుస్తాడు అనమాట పిల్లల. కాబట్టి ఆ రీతిగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మనికి అభిషేకం మనం పొందాలి. మరి 7వదిగా ఏంటంటే పిల్లరా, దేవుని యొక్క మాటలు మనం ఏం చేయాలి? ప్రకటించాలి. మనకి మనం ప్రకటించుకోవడం కాదు, మన బంధువులకి, మన ఇరుగు పొరుగు వారికి, నశించిపోయే వారికి అందరికీ. నాకు తెలిసిన ఒక అవ్వ ఉందండి, ఆమె దాదాపుగా 105 సంవత్సరాలు వచ్చినాయి. పొళ్ళన్నీ ఊడిపోయి కూరలాగా పొళ్ళు వచ్చినాయి. ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా యేసు ప్రభువారిని నమ్ముకో, నీకేం కలుగుతుంది? నిత్య జీవం కలుగుతుంది, దేవుడు పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాడు అని చెప్పేది. కొంతమంది ఆమెను దేశించేవాళ్ళు, కొంతమంది ఆమెను సన్మానించేవాళ్ళు, కొంతమంది ఆమెను గౌరవించేవాళ్ళు. కానీ పిల్లారా, అలాగే చివరి 7వ మాట ఏంటంటే పిల్లారా, మన సంఘం యొక్క క్షేమాభివృద్ధులకు మనం చేయాలంటే దేవుని యొక్క మాటలు అనేక మందికి మనం ప్రకటించి మా యొక్క సంఘానికి రండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, ఆరాధనలో పాల్పంపులు పొందండి, సంస్కార ఆరాధనలో పాల్పంపులు పొందండి, దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి మనము వారికి సువార్తను ప్రకటించి వారందరినీ బలవంతులుగా క్రీస్తు కొరకు, క్రీస్తు సంఘంలో మనం వాళ్ళందరినీ చేర్చేవారముగా ఉండాలని చెప్పి నేను ఈ రాత్రి కాలంలో ప్రభుపేట నేను మీ అందరికీ మనం చేస్తున్నాను పిల్లారా. ఈ 7 విషయాలు మరొకసారి గుర్తు చేస్తాను. 1, ఏం చేయాలన్నమాట? శ్రద్ధగా ఏం చేయాలా? దేవుని యొక్క మాట ఏం చేయాలమ్మా? శ్రద్ధగా వినాలా? అశ్రద్ధగా వినాలా? శ్రద్ధగా వినాలి. 2వది దేవుని యొక్క మాట ప్రకారంగా మనం చేయాలి. 3వది వారు ప్రాణాలు తెగించారు దేవుని కొరకు. మరి 4వది ఏక మనసు కలిగిన వారంగా ఉండాలి, వారు ఉపవాసం ఉన్నారు. మరి 6వది పరిశుద్ధాత్మిక అభిషేకాన్ని పొందారు. 7వది దేవుని యొక్క మాటలు పిల్లలు వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు భూలోకాన్ని ఏం చేసేవాళ్ళుగా ఉన్నారన్నమాట, తలకిందులుగా చేసేవాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని చూసి భయపడ్డారు పిల్లలు. అలాగే అప్పుడు 10లుగా ఉన్న సంఘం ఏమవుతుంది? 100లుగా మార్చబడుతుంది. 100లుగా ఉన్నది ఏమవుతుంది? వేలగా మార్చబడుతుంది. అలా వేలుగా ఉన్న సంఘము ఏం చేయబడుతుందండి? అంటే లక్షల్లోనికి వెళ్తుంది పిల్లారా. ఆనాటి పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు ఆ ఆది సంఘము 120 మంది మాత్రమే ఉన్నారు. కానీ అందుకనే మనం చదవబడిన కాబట్టి వారు అతని యొక్క వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొంది క్రైస్తవ సంఘంలో ఎంతమంది చేర్చబడ్డారండి? 3000 మంది ఒక్క దినాన్ని. ఎన్ని వేల మంది అండి? 3000 మంది. కాబట్టి ఆనాడు సంఘం అంతా ఐక్యంగా పనిచేశారు. కాబట్టి దేవుడు ఆ సంఘాన్ని ఆ రీతిగా వృద్ధి చేశాడు. అలాగే ఈ రాత్రి కాలంలో ఈ 3 పూటలు చక్కగా ఈ 3 రాత్రులు దేవుడు మీకు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుని యొక్క మాటలు వినడానికి. అలా మన సంఘ క్షేమాభివృద్ధిలో మనం అందరం తోడ్పడుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఇక్కడున్న సంఘ కాపరికి మనం సహకారాలు అందిస్తూ వారిని మనము ప్రేమిస్తూ అలాగే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధిలో మనం అందరం పాటుపడాలని చెప్పేసి నేను ఈ రాత్రి కాలంలో ప్రభు పేట నేను మీ అందరికీ మనం చేస్తున్నాను.
దేవుడు ఈ మాటలు మన అందరి ఎన్నికలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చిన మా స్థానిక సంఘ కాపరి గారు, అలాగే చర్చి కౌన్సిల్ సెక్రటరీ గారు అయినటువంటి రెవరెండ్ ఎజ్రా గారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ, మరి ఇక్కడున్న దైవ సేవకులకు కూడా పేరు పేరున నా ప్రత్యేకమైన వందనాలు, ఇప్పటి వరకు శ్రద్ధతో ఉన్న మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్.